నల్గొండ జిల్లా చర్లపల్లి గురుకుల కళాశాలలో స్టూడెంట్ ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. విద్యార్థిని మెడ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సహచర విద్యార్థినిలు ఆమెను చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తలకు మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలు కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పరమేష్, నల్గొండ జిల్లా చెర్లపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యయత్నం అయితే కలకలం రేపుతుంది. ఏదైతే విద్యార్థిని మెడకు తలకు సంబంధించినటువంటి గాయాలు ఉండడంతో అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సహచర విద్యార్థులు ఊటావుటిన శివానిని నల్గొండలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి శివాని అనే విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడం అయితే స్థానికంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా, మరి ఏదైనా జరిగిందా అనే కోణంలో అయితే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంలో విద్యార్థిని తల్లి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు నిన్న రాత్రి హాస్టల్లో ఏం జరిగింది, ఎందుకు విద్యార్థిని మెడకు గాని తలకు గాని గాయాలయ్యాయి, అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యార్థిని ఆత్మహత్య విషయంలో అయితే అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నల్గొండ గురుకులలో చదివేటటువంటి ఏం జరుగుతుంది, అసలు చదువుకోవాల్సినటువంటి విద్యార్థిని రక్తపు మడుకులో ఎందుకు పడి ఉంది, ఇది ఆత్మహత్యనా లేకుంటే దీని వెనుక మరేదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని శివాని ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితులలో తోటి విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు సహచరుల విద్యార్థులు వీళ్ళందరికీ కూడా తెలియకుండా అసలు విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ అమ్మాయికి ఎందుకు తెలకు మెడకు గాయాలయ్యాయనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే తన కూతురు రక్తపు మడుగుల్లో అయితే ఉండడంతో అయితే ఆ తల్లి గుండెలు పలిగేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కనొక విద్యను చదువుకోని ప్రైజుకి అవుతుంది అనుకుని హాస్టల్లో వేస్తే ఇట్లా ఆత్మహత్య చేసుకుంది. అసలు దీనికి కారణం ఎవరు, దీన్ని తేల్చాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకుని దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ రాత్రి ఏం జరిగిందనే విషయాలు అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.